ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. శాంతి. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఈ చరిత్రం తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం. ఇది సంపూర్ణ ఆత్మజ్ఞానం, ఆత్మ పరమాత్మల కథ. దేవీ దేవతలంటే అందరికీ తెలుసు. కానీ వారు ఏ విధంగా దేవతలయ్యారు, వారినెవరు అలా తయారు చేశారు అనేది చాలామందికి తెలియదు. దశావతారాలుగా మనం చెప్పుకునే శ్రీమన్నారాయణుడు ఏ పురుషార్థం చేసి ఆది పురుషుడుగా నెంబర్ 1గా నిలిచాడో ఈ చరిత్ర ద్వారా తెలుసుకుందాం. నేను అంటే మేను అనే భ్రాంతిలోనే చాలామంది ఉన్నారు. కానీ నేను అంటే ఆత్మ, భృకుటి స్థానంలో ఉండే చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. ఆ స్థితిలో ఉండి ఈ చరిత్రను వినండి. ఇప్పుడు చరిత్రలోనికి వెళ్దాం. ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర 16వ భాగం. మాతేశ్వరి జగదంబ సరస్వతిని గురించి శివబాబా ఇలా చెప్పారు. వత్సలారా, మమ్మ పాత్ర ఈ జన్మలో ఇంతే ఉంది. అందువల్లనే ఆమె మూర్తులు భక్తి మార్గంలో కూడా యుక్త వయస్సు కన్యగానే ఉంటాయి. బ్రహ్మ యొక్క చిత్రాలు వృద్ధునిగానే ఉంటాయి. ఈ సృష్టి యొక్క నాటక రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇంకా సేవ చేయవలసి ఉంది. ఆమె తన దివ్య ప్రకాశమయ సూక్ష్మ రూపంతో కొంత సమయము అలౌకిక కార్యము చేసి తరువాత ఈశ్వరీయ సేవార్థము, సత్యయుగ స్థాపనార్థము మరొక రూపములో నిమిత్తమవుతుంది అని చెప్పారు. శివబాబా చెప్పినట్లుగా సందేశీ పుత్రికలు ధ్యానావస్థలో మమ్మ యొక్క సూక్ష్మ ప్రకాశమయ రూపమును సూక్ష్మలోకములో సాక్షాత్కారం చేసుకున్నారు. బ్రహ్మబాబా మమ్మ పార్థివ దేహపు అంతిమ యాత్ర చివరి వరకు యోగయుక్తముగా ఉండే ఆజ్ఞను ఇచ్చారు. బాల బ్రహ్మచారిణి పవిత్ర దృష్టితో ఎంతో మంది హృదయములను పవిత్రం చేసిన దివ్య గుణాల మూర్తి అయిన జగదంబ సరస్వతి యొక్క పవిత్ర దేహమును యజ్ఞవత్సలు పూలమాలలతో అలంకరించారు. యోగయుక్త వత్సలు అందరూ కోటి కోటి శ్రద్ధాంజలులను సమర్పించారు. చందనపు కర్రలతో పేర్చిన సయ్యపై హుతవాహనుడు పవిత్ర దేహమును తనలో కలుపుకున్నాడు. విశ్వము యొక్క చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం సమాప్తమైపోయింది. ఈ సృష్టిలో మాతేశ్వరి పాత్ర అద్భుతమైనది మరియు అలౌకికమైనది. ఆమె సౌమ్యమూర్తి, హర్షిత ముఖముతో, అపారమైన మాతృహృదయముతో స్నేహపూర్వకంగా మన ఎదుట నిలిచింది. అది మన భాగ్యం. దివ్య గుణాల ఆ సంతోషిమాత కలియుగ సృష్టిలో విషయ వికార ప్రళయ జ్వాలలు రేగుతున్న సమయంలో మానవాళిలో వికారములను అంతమొందించే పవిత్రతా గంగను చిలకరించి, శీతలతా వాయువును వీయించి, భూమాతను పునీతం చేసి, ప్రకృతిని పావనం చేసి ఆకాశంలో తారయై వెలుగొందింది. మాతేశ్వరి దేహత్యాగం చేసిన అనంతరం తల్లి తండ్రి తానే అయి బ్రహ్మబాబా వత్సలను పాలన చేయుచు ప్రకృతి నుండి గుణాలను గ్రహించే శిక్షణను ఇలా ఇస్తున్నారు. ఉదాహరణకు, సముద్రంలో అలలు ఎన్నిసార్లు వచ్చినా మళ్లీ వెనక్కు వెళ్ళిపోతాయి. అలాగే మీ మనసులోనికి ఎన్ని మాయా అలలు వచ్చినా వెంటనే వాటిని వెనక్కి పంపేయాలి. సముద్రంలో చాలా మంది చెత్తా చెదారమును పోస్తారు, కాని సముద్రం వాటిని తీసుకోదు. ఆ చెత్త పైనే ఉంటుంది, ఒడ్డుకు కొట్టుకొస్తుంది. అలాగే మన చుట్టూ ఎలాంటి చెడు వ్యక్తులు, చెడు మాటలు, చెడు వాతావరణం ఉన్నా అవేవి కూడా మనసులోనికి వెళ్ళకూడదు. అలాగే సముద్ర గర్భంలో విలువైన రత్నాలు, ముత్యాలు ఉంటాయి. అలా జ్ఞాన సాగర మదనం చేసి
జ్ఞాన సాగర లోతుల్లో ఉన్న జ్ఞాన రత్నాలను మీ బుద్ధిరూపి జోలెలో నింపుకోవాలి. సాగరంలా గంభీరంగా ఉండాలి. అలాగే అగ్నిలో కాలినప్పుడు బంగారం ఏ విధంగా అయితే స్వచ్ఛంగా అవుతుందో అలా యోగాగ్నిలో ఆత్మను బంగారంగా చేసుకోవాలి. అగ్ని ఎంతటి చెత్తనైనా క్షణంలో భస్మం చేస్తుంది. అలా జ్ఞానాగ్నిలో మీ బుద్ధి స్వచ్ఛంగా చేసుకోవాలి. వాయువు ఎప్పుడూ కూడా తేలికగా ఉండి ఎగిరే తత్వం కలిగి ఉంటుంది. అలాగే ఎవరైతే సదా భగవంతుని స్మృతి చేస్తూ ఆత్మిక భావంలో ఉంటారో వారి మనస్సు కూడా తేలికగా అయ్యి శరీర భావము వీడి పరిస్తాల వలె పైకి ఎగురుతూ ఉంటారు. స్థూల గంగ వ్యక్తులను, వస్తువులను, ఇళ్ళు వాకిళ్లను స్వచ్ఛంగా చేయునట్లు జ్ఞానగంగా ఆత్మలను స్వచ్ఛంగా చేస్తుంది. మేఘములు సముద్రం నుండి జలమును తీసుకొని తమలో నింపుకొని నీరు లేని చోట వర్షం కురిపించినట్లు మీరు కూడా తండ్రి నుండి జ్ఞానగంగను మీలో నింపుకొని ఇతరులపై జ్ఞానవర్షం కురిపించాలి. భూమాత వలె సహనం అలవర్చుకోవాలి. పుష్పములు అతి పవిత్రమైనవి, సుందరంగా ఉంటాయి, సుగంధభరితంగా ఉంటాయి. అందుకే దేవీ దేవతలకు పుష్పాలతో అలంకరిస్తారు. మీరు చైతన్య పుష్పములు, శివబాబా తోటమాలి. మిమ్ములను ముళ్ల నుండి పుష్పాలుగా మార్చింది శివబాబానే అంటూ అన్ని పువ్వులను గురించి, వాటి విశేషాలను గురించి వివరిస్తూ కమల పుష్పము బురదలో ఉన్నప్పటికీ ఆ మలినం అంటకుండా ఎలా అయితే పవిత్రంగా ఉంటుందో అదే విధంగా మీరు కూడా ఈ వికారీ ప్రపంచంలో వికారీ వ్యక్తుల మధ్యలో ఉన్నప్పటికీ వీరందరికీ కూడా అతీతంగా ఉంటూ భగవంతునితో అనుసంధానమవుతూ ఉండగలగాలి అని, ఇంకా ఈ సృష్టిలో అనేక జీవుల నుండి, ప్రాణుల గురించి ఏ ఏ గుణాలు ఏ ఏ జీవుల నుండి పొందాలో కూడా బ్రహ్మాబాబా వత్సలకు చెప్పారు. ఉదాహరణకు ఆడనెమలి, మగనెమలి మధ్య గల పవిత్ర బంధం గురించి చెప్పారు. భ్రమరము కీటకమును నోటితో పట్టుకెళ్లి తాను కట్టిన గూటిలో పెట్టి దాని చుట్టూ భూం భూం అని శబ్దం చేస్తూ తన సమానంగా తయారు చేస్తుంది. మీరు కూడా బ్రాహ్మణీలు, శబ్దం కూడా కలిసింది. మరి భ్రమరం, బ్రాహ్మణులు మీరు జ్ఞాన శబ్దం చేస్తూ శూద్రులను బ్రాహ్మణులుగా తయారు చెయ్యాలి. ఇంకా దీపపు పురుగులు, దీపము యొక్క వెలుగుకు అవి ఆకర్షితమై బలిహారమైనట్లు మనం శివబాబాపై పూర్తిగా బలిహారమవ్వాలి. పాము కుబుసమును ఎంతో సహజంగా విడిచిపెడుతుంది. ఆ విధంగా మీరు యోగాభ్యాసం ద్వారా మీ యొక్క శరీర భ్రాంతిని విడిచిపెట్టాలి. కొంతమంది సన్యాసులు స్త్రీని నాగిని, ఆమె నరకానికి ద్వారము అని అభిప్రాయపడ్డారు. కాని బాబా ఇలా అంటారు, స్త్రీ నాగిని అయితే పురుషుడు నాగు కదా, పురుషులలో వికారములు లేవా? ఇరువురిలో కూడా కామరూపీ విషయం ఉంది. అలాంటప్పుడు స్త్రీని మాత్రమే నిందించటం న్యాయం కాదు. స్త్రీ పురుషులిరువురూ కలిసి వికారాలను జయించవలసి ఉంటుంది అని చెప్పారు. గాడిదను గూర్చి చెప్తూ, గాడిదను ఎన్ని విధాలుగా అలంకరించినా అది మట్టిలో పొర్లి మురికిగా తయారవుతుంది. అలాగే కొంతమందికి మీరు ఎంత జ్ఞానం ఇచ్చినా వారు మరలా వికారాలలోనికి వెళ్లి నాశనమవుతూ ఉంటారు. తాబేలు గురించి చెబుతూ, తాబేలు సమయానికి అనుగుణంగా తన అవయవాలను ముడుచుకొని తనను తాను రక్షించుకుంటుంది. అలాగే మీరు కూడా లౌకిక, అలౌకిక కర్మల అనంతరం కర్మేంద్రియాలను అంతర్ముఖం గావించి దేహము నుండి అతీతంగా అయ్యి తండ్రి స్మృతిలో స్థితులవ్వాలి. తేనెటీగ అనేక పూల నుండి తేనెను సేకరించి తేనె తుట్టెను నింపుతుంది. రాణి ఈగ ఎగిరిపోతే మిగిలిన తేనెటీగలన్నీ దానిని అనుసరించిపోతాయి. అదేవిధంగా మీరు జ్ఞాన మధువును ఆత్మలలో నింపి శివబాబా వెనుక పరంధామం వెళ్లిపోవాలి. హంసను గురించి చెప్తూ, హంస రాళ్లను వదలి ముత్యములు ఏరుకున్నట్లుగా మీరు చెడులో కూడా మంచిని తీసుకోవాలి. మాయ కొండ చిలువ వలె ఆత్మను పూర్తిగా తన వశం చేసుకొని
పిప్పి పిప్పిగా చేస్తుంది. మరల ఎప్పుడైతే తండ్రిని స్మృతి చేస్తారో అప్పుడు మాయ యొక్క గ్రహణం విడిపోతుంది. బాబా నిప్పుకోడిని గురించి ఇలా చెప్తున్నారు. దీనిని ఒంటె పక్షి అని కూడా అంటారు. ఈ పక్షి మెడ ఒంటెలా ఉంటుంది, కాని మిగిలిన శరీరం మాత్రం పక్షిలా ఉంటుంది. ఈ పక్షిని ఎగురు అంటే నేను ఒంటెను ఎగరలేను అంటుంది. సరే బరువులు మోస్తావా అంటే నేను పక్షిని కదా మొయ్యలేను అంటుంది. అలాగే కొంతమంది జ్ఞానం పూర్తిగా ధారణ చెయ్యలేని వారు ఏ పనినైనా ఏదో ఒక వంకతో తప్పించుకుంటారు. ఒంటె అవివేకంతో తాను మూత్రం విసర్జించిన చోటే తన కాలు జారి పడుతుంది. అలాగే వికారీ మానవులు తమ అపవిత్రత ఆచరణ వలన తామే శిక్షలను అనుభవిస్తారు, భాగ్యాన్ని నష్టపోతారు. చాతక పక్షి జలము కొరకు తప్పించినట్లే మీరు జ్ఞాన జలం కొరకు తప్పించాలి. చేప నీరు లేకుండా ఎలా ఉండలేదో భగవంతుని యొక్క స్మృతిని విడచి ఉండలేని పరిస్థితిలో మీరు ఉండాలి. మాట్లాడే చిలుక తాను విన్న మాటలను మళ్ళీ మళ్ళీ ఎలా పలుకుతుందో మీరు కూడా మీరు విన్న జ్ఞానం అలా ఇతరులకు వినిపించాలి. కళ్ళెం లేని గుర్రం అదుపు తప్పి తన యజమానిని విడిచి పారిపోతుంది. అలా ఏ చెట్టుకో ఏ బండినో గుద్దుకొని కాళ్లు విరగొట్టుకుంటుంది. అలానే మనస్సు అనే కళ్ళెం శివబాబాకు ఇవ్వకపోతే కళ్ళెం లేని గుర్రం పరిస్థితే మీకు వస్తుంది. అదేవిధంగా కోతులలో 5 వికారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కామంతో ఎక్కువ సంతానోత్పత్తిని చేస్తాయి. క్రోధం, అహంకారాలతో ఏనుగును చూసి కూడా గుర్గుర్మంటాయి. మోహంతో చనిపోయిన పిల్లలను కూడా గుండెలకు హత్తుకొని వ్రేలాడేసుకుని తిరుగుతాయి. లోభంతో కడుపు నిండా తినిపించినా ఇంకా ఆవురావురంటూ ఉంటాయి. కోతుల వంటి మనుష్యులను శివబాబా మందిర యోగ్యులుగా చేస్తున్నారు. కనుక బాబా స్మృతిలో వికారాలను విడిచిపెట్టండి. తేలు కుట్టే ముందు తన కొండితో పరిశీలించి కుడుతుంది. అలాగే మనుష్యులను గమనించి మీరు వారికి జ్ఞానమివ్వాలి. ఇలా బ్రహ్మబాబా అనేక జీవుల యొక్క లక్షణాలను ఉదహరించి చెప్పారు. ఇంతవరకు బ్రహ్మకుమారి ఈషుగారు తన అనుభవాలను చెప్పారు. ఇప్పుడు బ్రహ్మకుమారి హృదయమోహిని గారు ఈ విధంగా చెప్తున్నారు. బ్రహ్మబాబాకు ప్రతి విషయంలోనూ విశేషమైన మరియు లోతైన అనుభవం ఉండేది. అందుకే శివబాబా ఇతడిని ఎన్నుకున్నారు. బాబాకు లౌకికపరమైన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు మొదలైన విషయాలపై బాగా అవగాహన ఉండటం వలన ఈశ్వరీయ జ్ఞానమును లౌకిక రీతికి జోడించి చెప్పేవారు. అందువలన వినేవారికి ఆ దృశ్యాన్ని చూచినట్లుగా అనిపించేది. బ్రహ్మబాబా మాటలకు అందరూ కూడా ఆకర్షితులయ్యేవారు. ఉదాహరణకు వివాహమును గురించి వివరిస్తూ, వివాహంలో వధూవరుల కొంగులు ముడివేసి వరుని వెనుకగా వధువు 7 అడుగులు నడుస్తుంది. అలాగే పతులకు పతి అయిన శివపరమాత్మునితో మీ మనసు అంటే మీ యొక్క మనసు అనే కొంగును ముడివేసి అతడి శ్రీమతం అనుసారంగా నడవాలి. వివాహంలో కొన్ని సాంప్రదాయముల అనుసారం వధూవరుల మధ్య ఒక కత్తిని ఉంచుతారు. దీని అర్థం దైహికమైన సంబంధాల మధ్య జ్ఞాన ఖడ్గం ఉంచి కామరూపీ వికారాలను జయించాలని గుర్తు. కామ వికారముల కొరకు జరిగే వివాహములలోని భోజనముల వలన నష్టమే కాని లాభం లేదని బ్రహ్మబాబా చెప్తూ ఉండేవారు. దేహమునకు సంబంధించినది వికారము, మనసుకు సంబంధించినది ప్రేమ. వికారం వినాశనమునకు దారి. ఒక కన్య 100 మంది బ్రాహ్మణులకు సమానం. కన్యను శక్తి స్వరూపంగా భావించి పూజిస్తారు. అదే కన్యకు వివాహమైతే మేని ముసుగులో ముఖం దాచుకుని అందరికీ వంగి వంగి పాద నమస్కారం చేస్తుంది. ఒక సన్యాసి కూడా అంతే. సత్యయుగంలో కళ్యాణాలు అతి పవిత్రమైనవి. భార్యాభర్తల మధ్య వికారాలు ఉండవు. యోగబలం ద్వారా వీరు సంతానవంతులు అవుతారు. ఇలా బ్రహ్మచర్యము కొరకు బ్రహ్మబాబా
ప్రేరణను ఇచ్చేవారు. శివపార్వతుల వివాహ చిత్రములలో చిత్రకారులు తమకు తెలియకుండానే మగ పెళ్లివారిని దయ్యాలు, భూత ప్రేత పిశాచాలను చిత్రీకరించారు. దాని యొక్క ఆత్మిక రహస్యం ఏమిటంటే, ఆత్మల తండ్రి శివబాబా అంటే శివబాబా తరపు పెళ్లివారంటే ఆత్మలైన మనమే. మనలో ఉన్న వికారాలకు గుర్తుగా భూత ప్రేతాలుగా చిత్రీకరించటం జరిగింది. ఇంకా సత్యయుగంలో వివాహమును కలియుగ వివాహానికి ఎంతో తేడాను చెప్తున్నారు. సత్యయుగంలో వికారీ ప్రవృత్తి ఉండదు. ఇంకా సతీ సహగమనం, విధవ ఆచారం ఎంతో దారుణమైనది. భర్త కాలం చేస్తే భార్య అయితే నిప్పుల్లో దూకాలి, లేక విధవగా బ్రతకాలి. అదే మగవాడైతే ముసలివాడైనా మరొక పెళ్లి చేసుకుంటాడు. ఆచారం పేరిట స్త్రీని నిర్బంధించటం, ప్రాణం తీయటం సమంజసమా? మానవత్వమా? సతీ సహగమనము యొక్క ఆధ్యాత్మిక అర్థం యోగం అనే అగ్నిలో దేహం యొక్క అభిమానాన్ని కాల్చి పతి అయిన శివుని అనుసరించాలి అని. నుదుటిపై బ్రుకుటి స్థానంలో ఆత్మ ఉంటుంది. దానికి గుర్తుగానే తిలకం దిద్దటం జరుగుతుంది. ఆత్మ ఎర్రని జ్యోతిర్బిందు స్వరూపం. అందుకే తిలకం కూడా ఎరుపు రంగుదే దిద్దుకుంటారు. మరియు మనుష్యులు చనిపోతే వారి నోటిలో గంగాజలం పోస్తారు. అది త్రాగి వారు స్వర్గానికి వెళ్తారు అనే నమ్మకంతో. కాని దాని రహస్యం ఏమిటంటే, ఇది మృత్యుశయ్యపై ఉన్న సృష్టి. ఆటంబాంబుల ద్వారా ఈ సృష్టి త్వరలో మహావినాశనం జరగనుంది. ఈ లోపున ప్రతి ఒక్కరూ జ్ఞానగంగను సేవించి స్వర్గరాజ్య భాగ్యమును పొందే అర్హతను సంపాదించుకోవాలి. మృతదేహమును తీసుకెళ్లినప్పుడు ఊరివైపు కాళ్ళు, శ్మశానం వైపు తలను పెట్టి తీసుకెళ్లటానికి అర్థాన్ని బాబా ఈ విధంగా చెప్పారు. ప్రాపంచిక విషయాలను గురించి అనాసక్త భావంతో ఉంటూ వైరాగ్యంతో భగవంతుని చేరాలని. కాని బ్రతికి ఉండగా ముఖం అటువైపు పెట్టకుండా చనిపోయిన తరువాత ముఖం అటు పెడితే వైరాగ్యం ఎలా వస్తుంది? అదేవిధంగా శవంతో శ్మశానానికి వెళ్లేటప్పుడు అందరం కూడా ఏదో ఒకరోజు అలా వెళ్లిపోయేవాళ్లమే కదా అని అనుకుంటారు. మళ్లీ అక్కడి నుండి వచ్చాక మామూలే. దీనినే శ్మశాన వైరాగ్యం అని అంటారు. ఆ వైరాగ్యం సదా ఉండాలి. అప్పుడే మనుష్యులు ధర్మబద్ధంగా ఉంటారు. రాబోవు రోజులలో పిండ ప్రదానాలు, కర్మకాండాలు చేసే పరిస్థితులు కూడా ఉండవు. మహావినాశనం అతి త్వరలో జరగనుంది కనుక ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ పురుషార్థంలో ముందుకు సాగాలి. మరణించిన వారి తల వద్ద దీపం పెడతారు. ఎందుకంటే ఆత్మ అంధకారములో దారి తప్పక స్వర్గానికి ప్రయాణం చెయ్యాలి అని. కాని బ్రతికి ఉండగానే ఆత్మలో జ్ఞాన జ్యోతిని వెలిగించినచో వారి పురుషార్థం ద్వారా భాగ్యం చేసుకొని వారు స్వర్గానికి వెళతారు. మరణానంతరం దానాలు చేస్తారు. దాని గురించి బ్రహ్మబాబా ఇలా చెప్తున్నారు. జీవించి ఉండగానే మనసారా చేసే దాన పుణ్యాలకు ఎక్కువ ఫలితం ఉంటుంది.